ఫ్రెండ్స్, ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటో మనకు తెలుసు. ప్రతి ఏడాది జరిగే రథయాత్రతో పాటు ఆలయంలో నిర్వహించే అనేక సాంప్రదాయాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ఆ విషయం ఏంటి అంటే అనాసర కాలం. ప్రస్తుతం జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మలు అనాసర గృహంలో విశ్రాంతి తీసుకుంటారని భక్తుల విశ్వాసం. ఈ సమయంలో స్వామివారికి సాధారణ భక్తులకు దర్శనం ఉండదు. అయితే ఈ ఏడాది ఈ అనాసర కాలంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. ఇప్పుడు మొత్తం అందరూ కూడా దానికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం 6 నెలల పసికందు ఒక మహాప్రభువు గోప్య సేవల్లో పాల్గొనే అపూర్వమైన అవకాశం లభించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ చిన్న పిల్లవాడి ఇతనే. అనాసర కాలం అంటే ఏంటి అసలు ముందు మనం తెలుసుకుందాము. మొదటగా మనం ఏడాది దేవస్థాన పౌర్ణమి రోజున జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మలకు 108 కలశాల సుగంధ జలాలతో మహాస్నానం నిర్వహిస్తారు. ఆ మహాస్నానం అనంతరం స్వామివారికి జ్వరం వచ్చినట్లుగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే తదుపరి కొన్ని రోజుల పాటు దేవతలను అనసర గృహంలో విశ్రాంతికి ఉంచుతారు. ఈ సమయంలో ఆలయంలో అత్యంత గోప్యంగా ప్రత్యేక సేవలు, ఔషధ చికిత్సలు, నైవేద్యాలు నిర్వహిస్తారు. భక్తులకు ప్రత్యక్ష దర్శనం ఉండదు. అయితే మరి ఈ పసికందు విషయం ఏంటి అనేది కనుక చూస్తే, ఈసారి అనాసర గృహంలో సేవ చేసే అవకాశం శ్రీ అంశ్ దాస్ మహాపాత్ర అనే ఒక చిన్నారి పాపకు దొరికిందనమాట. అంటే ఒక చిన్నారి బాబు. అయితే ఈ బాబు కేవలం 6 నెలల వయసులోనే తొలిసారిగా ఆ మందిరంలోకి ప్రవేశించాడు. ఆ మహా జగద్గురువుకి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి సేవలు అందించాడు. దీంతో పూరి శ్రీమందిర చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడు దైతపతి సేవకుడుగా గుర్తింపు పొందిన బాలుడిగా నిలిచాడనమాట. అయితే ఇతను నిజం చెప్పాలి అంటే పూరిలోని దొలమండ సాహి ప్రాంతానికి చెందిన దైతపతి కుటుంబంలో జన్మించినవాడు. ఆయన తండ్రి శివాని ప్రసాద్ దాస్ మహాపాత్ర, మామయ్య సీనియర్ దైతపతి సేవకుడు భవానీ ప్రసాద్ దాస్ మహాపాత్ర. కుటుంబ సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది చిన్నారిని ఆలయంలోకి తీసుకువెళ్ళి తొలి సేవను అక్కడ అందించారు. అయితే ఆలయాల్లో ఎలా నిర్వహించారు అంటే చిన్నారికి ప్రత్యేకమైన వస్త్రాలు, కిరీటం ధరింపచేస్తారు. అనంతరం అనాసర తాటి మార్గం గుండా మహాప్రభువు వద్దకు అంటే జగన్నాథ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి తర్వాత చకిట భోగం స్వీకరింపే చేసి ఇక కార్యక్రమాన్ని పూర్తిగా ఆలయ సాంప్రదాయ ప్రకారం చేస్తుంటారు అన్నమాట. వీరిని మహాప్రభువుకు అత్యంత సన్నిహిత సేవకులుగా దైతపతి సేవకులుగా భావిస్తాం. అయితే అన్నిటికీ దైతపతి సేవకులే నిర్వహిస్తారు. ఆ కుటుంబంలో పుట్టిన ఈ చిన్నారి బాబుకి ఈ రకంగా ఇంత అద్భుతమైన యోగం పట్టడం అందరూ విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 6 నెలల పసికందు అసలు ఎప్పుడు కూడా సేవ చేయలేదు. ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.